క్లైమాక్స్ ఘట్టానికి వచ్చింది కర్ణాటక కాంగ్రెస్ హైడ్రామా. సీఎం మార్పుపై ఊహాగానాలకు ఈ 2 రోజుల్లో తెరదించిపోతుంది హైకమాండ్. అటు ఢిల్లీ పెద్దలపై డీకే వర్గీయులు ఒత్తిడి పెరుగుతోంది. కర్ణాటక సంక్షోభాన్ని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం దగ్గరున్న ఫార్ములా ఏంటి? ఢిల్లీలో కాకరేపుతోంది కన్నడ రాజకీయం. హైకమాండ్ మీద డీకే శివకుమార్ ప్రెషర్ పెంచుతున్నారు. 5 ఏళ్లు తానే ఉంటానన్న సిద్ధరామయ్య కూడా తాడో పేడో అంటున్నారు. అగ్రనాయకత్వంతో కన్నడ నేతల భేటీలతో సీఎం సీటు మార్పుపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. పవర్ షేరింగ్ పై 4 గోడల మధ్య జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టలేనంటున్నారు డీకే శివకుమార్. 5 ఏళ్లు ఉంటానంటున్న సిద్ధరామయ్యకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. I will not do that. ಅದು ನನ್ನ ಬ್ಲಡ್ ಅಲ್ಲಿ ಮೇಕಿಂಗ್ ಎ ಗ್ರೂಪ್ is not there in my blood. All 140 MLAs are my MLAs. Honorable Chief Minister is there. He said that he will come to complete 5 years. I wish him all the best. ఆయన ఆంతర్యం ఏంటో అర్థం కాక పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. దిగుతావా చస్తావా అనేది ఆయనే. సిద్ధరామయ్య సీఎం పదవిలో ఉండాలనేది ఆయనే. డీకే మనసులో ఏముందో తెలీదు, ఏం చేయాలనుకుంటున్నారో తెలీదు. ఓ పక్క అధిష్టానం పీక మీద కత్తి పెట్టారు, మరోవైపు తనకు సీఎం పదవిపై పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారు. సీఎం సీట్లో కూర్చోబెట్టకపోతే తిరుగుబాటు జెండా ఎగరేసేలా ఉన్నారు డిప్యూటీ సీఎం డీకే. అందుకే కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహారాన్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారు ఢిల్లీ పెద్దలు. నాయకత్వ మార్పుపై అధిష్టానంతో చర్చించేందుకు డీకే శివకుమార్ పదే ప్రయత్నిస్తోన్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు. విదేశాల్లో ఉన్న రాహుల్ ప్లీజ్ వెయిట్, నేనే మీకు కాల్ చేస్తా అంటూ వాట్సాప్ మెసేజ్ పంపడం కర్ణాటకలో కీలక పరిణామం. మరోపక్క డీకే శివకుమార్ అర్ధరాత్రి తన మద్దతుదారులతో రహస్యంగా భేటీ కావడం కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్ని మరింత వేడెక్కించింది. డిసెంబర్ 1లోగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారంతో డీకే సిద్ధరామయ్య వర్గాలు అలర్ట్ అయ్యాయి. మార్చి దాకా యథాస్థితిని కొనసాగించాలని, మంత్రివర్గ విస్తరణ చేయాలని సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది. డీకే మద్దతుదారులు మాత్రం తమ నాయకుడికి బాధ్యతలు అప్పగించాల్సిందే అని ఒత్తిడి పెంచుతున్నారు. కర్ణాటక సమస్యను పరిష్కరించేందుకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని రేపో మాపో అధిష్టానం ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది. ఈలోగా దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.